గుమ్మడి నరసయ్య గారి ఇంట్లో ఉన్నాను. గుమ్మడి నరసయ్య గారితో మాట్లాడదాం. సినిమా దిద్దాం అనుకుంటున్నా అని ఆ పని చేయొద్దని చెప్పాను. తీర్థం చెప్పారు మీరు? వద్దని చెప్పాను. ఆ సిమెంట్ రోడ్డుకి 10 లక్షలు మంజూరైంది. ఆ సిమెంట్ రోడ్డు మంచిగా ఉండాలంటే ఆ 10 లక్షల్ని ఖర్చు పెట్టాలి. ఓకే. కాంట్రాక్టర్ని వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వలేదు, కాంట్రాక్టర్ని పైసలు మిగిలించుకొని వెళ్ళలేదు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. సైకిల్ వేసుకొని తిరుగుతాడు, బస్సుల్లో తిరుగుతారు, నడిచి అసెంబ్లీకి వెళ్తారు. మాకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పరిధంతా మాకు ప్రజలు పెరిగారు తప్ప తరగలే. కానీ ఎందుకు ఓడిపోతున్నాం అనే దానికి వస్తే ఇక్కడ పెద్ద కుట్ర జరిగింది. వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, మేము తప్పుదోవ పట్టిస్తున్నామని, ఉద్యమాల వైపు రాణిస్తలేమని మా వాళ్ళని చంపారు. మా వాళ్ళని ఎంతోమందిని చంపారు. దుర్జోగ ప్రభుత్వం ఏదైతుందో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, వాళ్ళ దగ్గర సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది. వాళ్ళు ఎన్కౌంటర్ తోటి అరెస్ట్ అయిన వాళ్ళని చంపేసి ఎన్కౌంటర్లు అంటున్నారు. ఒక పక్క గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, ఒక పక్క పోలీసోడు ఫారెస్టోడు కలిసి వచ్చి దున్నకుంటా అడ్డం తగ్గుతున్నారు. అడ్డం పోయి లబోదిబ్బమని అంటే ఏడుస్తాడు కదా అని కనీస విఘ్నత కూడా లేకుండా దళిత బంధు అని పెట్టిండు. ఎంతమందికి ఇచ్చిండు, ఏం చేసిండు? 10 లక్షలు. 10 లక్షలకు ఏడాది నాటికి 20 లక్షలు చేసి చూపెట్టాలి. అది దళిత బంధు ఉద్యమం యొక్క విజయం. ఆ 10 లక్షల్లో నేను పైరవికారిని, నాకు 50,000 కావాలా, ఇంకెవరో ఎమ్మెల్యే ఉంటాడు ఆయనకో 50,000 కావాలా. మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఎన్టీ రామారావు గారిని చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా చూశారు. ఆ రాజశేఖర రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. పాపం ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చనిపోయాడు. ఆ తర్వాత ఉన్నోడు ఏం చేసిండు? వాడు దాన్నే పట్టించుకోలేదు, దాన్ని సోయలేదన్నమాట. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలను అడ్డం పెట్టుకొని తప్పుడు పత్తులు ఎదిగింది. ఓకే. ఇప్పటికీ నేను ఆయన్ని తప్పుడు వ్యక్తిగానే. చంద్రబాబుది కూడా అంతే. ఈయన ప్రజల్ని మోసం చేసినటువంటి వాడు, ప్రజల్ని దగా చేసినటువంటి వాడు. 2 ఎకరాల ఆసామి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు. కులాల గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అధికారంలో మార్పు రావాలి. కొండారెడ్డి పురుగు నుంచి చెప్తున్నాను. నేను రాయలసీమలో పుట్టాల, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. ఆయన దేశానికి ఉపయోగపడి సినిమాలు తీస్తే తీయొచ్చు, కానీ వ్యక్తిగా పనికిరాడు. సినిమా నేచురల్గా గుమ్మడి నరసయ్య గారి జీవిత చరిత్రగా నేచురల్గా ఉండాలి తప్ప కల్పితారు కథలు ఉండొద్దు. సరే, మీరు చూసారండి అది? నేను ఈ దీంట్లో ఫేస్బుక్లు, వాట్సాప్లు, మెసేజ్లు సార్ ఒక్కసారి చూపిస్తాను. ఇవన్నీ చూడను. ఫోను రావడం, ఫోన్ చేయటం తప్ప నేను చూడను. గుమ్మడి నరసయ్య అనే నేను. అందరికీ నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బయోపిక్లు వచ్చాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి బయోపిక్, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ వచ్చాయి, ప్రజలను అలరించాయి. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమా టీజర్ యూట్యూబ్లో సంచలనాలను సృష్టిస్తోంది.
ఆ బయోపిక్ని చూడాలి అని చెప్పి ఓన్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ బయోపిక్ పేరే గుమ్మడి నరసయ్య బయోపిక్. నిజంగా దరిమిల నాగిరెడ్డి అలాంటి రాజకీయ నాయకుడిని మేము చూడలేకపోయాం. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి రాజకీయ నాయకుడిని మేము ఇప్పుడు దాకా చూడలేకపోయాం అనుకుంటా తెలుగు ప్రజలకి ఒకే ఒక నాయకుడు అందరి వాడయ్యాడు. ఆయనే గుమ్మడి నరసయ్య గారు. గుమ్మడి నరసయ్య గారి బయోపిక్ రాబోతుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. భారతదేశం మొత్తం ఈ యొక్క సినిమా గురించి ఎదురు చూస్తుంది. అసలు నిజంగా అంతగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆ బయోపిక్లో ఏముంది, అసలు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు నేను ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న టేకులగూడెంలో ఉన్నాను. గుమ్మడి నరసయ్య గారి ఇంట్లో ఉన్నాను. గుమ్మడి నరసయ్య గారితో మాట్లాడదాం. ఈ బయోపిక్ గురించి, దాంతోపాటు మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం నరసయ్య గారు. నమస్కారం అండి. సార్, నిజంగా అంటే నేటి యువతకి అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్య గారు, దరిమిల నాగిరెడ్డి గారు వీళ్ళందరినీ కూడా మేము చూడలేకపోయామనుకుంటున్న యువతకి నిజంగా ఒక లివింగ్ లెజెండ్ లాగా గుమ్మడి నరసయ్య గారు ప్రజెంట్ యూత్ అందరికి కూడా అనిపిస్తున్నారు. మీ మీద బయోపిక్ అనగానే అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఏం తీస్తామని చెప్పారు అని మిమ్మల్ని అడిగారు సార్? వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మా పూర్వపారాల గురించి అడిగారు. ఆ, అట్నే మా పార్టీకి సంబంధించినటువంటి మా పని కార్యక్రమాలు, మా ఉద్యమ నేపథ్యాలన్నీ ఓకే. తీసుకున్నారు. ఉమ్, ఇప్పుడు దాన్ని బయోపిక్గా రూపొందించి ప్రజలకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఆ ప్రయత్నాన్ని మేము సంతోషిస్తున్నాం. అది ఈ వ్యవస్థ మార్పుకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఓకే. అంటే మీరు చూస్తే ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేశారు, గెలుపొందారు, పనిచేశారు. నిజంగా చూస్తే ఈ 5 సార్లు కూడా నిజంగా ఎవరికీ లేనటువంటి ఒక రికార్డును కూడా ఇక్కడ ఇల్లందు నియోజకవర్గంలో మీరు సాధించారు. అంటే బయోపిక్కి సంబంధించి పాలిటిక్స్ ఉండబోతున్నాయా, లేకపోతే ప్రజా ఉద్యమాలు ఉండబోతున్నాయా? ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా నిరాడంబరంగా మీరు వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళినా, రాజకీయం చేసినా అలాగే ఉన్నారు. అంటే ఏముండబోతుంది? రాజకీయాలు ఉంటాయా, లేకపోతే ఏముంటుందండి అని చెప్పి ఏం చెప్పారు మీకు వాళ్ళు? అంటే మేము చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా ఆ, రాజకీయానికి సంబంధించింది, ఉమ్, ప్రజలకు సంబంధించిన ఆ, విషయాల మీద మేము చేసేటువంటి ఉద్యమ నేపథ్యం ఉంటుంది. ఓకే. ఇవాళ భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో లీనమై ఉంది. ఉమ్, దాన్ని ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇది చేస్తున్నారు. ఓకే. అందుకనే మేము మా పార్టీ సిపిఐ అంటే భారత కమ్యూనిస్టు పార్టీగా పుట్టిన పార్టీ ఉమ్, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించింది. ఓకే. ఆ జాతీయ ఉద్యమం నడిచేటప్పుడు దాంట్లో భాగస్వామిగా అయ్యి ఉమ్, దాంట్లో నుండి బయటపడినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన ఉమ్, పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు విప్లవకారులు ఓకే. ఇలా నక్సల్బరి నుండి మొదలుకొని శ్రీకాకుళం, ఉమ్, గోదావరిలో ప్రాంతాన్నంతా విస్తరించి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఓకే. వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి అనే దానికి వస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఉమ్, ఉన్నోడికి లేనోడికి ఉన్నటువంటి సంబంధం పోకుండా ఓకే. ఇక్కడ సమసమానం అనేటువంటిది లేదు, సామాన్యమైనటువంటి ప్రజలకి బతుకు లేదు. ఓకే. అందుకనే ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజలకి మేలు జరగాలంటే వాళ్ళకి కావాల్సిన భూమి కావాలి, ఓకే. వాళ్ళకి చేసుకోవటానికి పనులు కావాలి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఫలితం కావాలి. వీటన్నిటి మీద దృష్టి పెట్టి సాగుతున్నటువంటి క్రమంలో ఉమ్, అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూస్తున్నాం మనం.
ప్రశ్నించేవాడు కానీ మాట్లాడేవాడు కానీ ఉండకూడదు ఓకే. అనేటువంటి పద్ధతులు ఉన్న దాంట్లో మాట్లాడిపియటానికి, ప్రజల్ని మాట్లాడిపియటానికి, ప్రజలకి అండగా నిలబడటానికి ముందుకు వచ్చినటువంటిది హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ నుండి బయటకు వెళ్ళినటువంటి విప్లవ కమ్యూనిస్టుల భావం. ఓకే. సార్ నిజంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే మీరు కమ్యూనిస్టు పార్టీలోనే పుట్టారు. కమ్యూనిస్టు పార్టీతోనే పెరిగారు. ఆ కమ్యూనిస్టు పార్టీ వల్లే మీరు ఇంతగా ఎదిగారు. ప్రజలకి ఇంత సేవ చేశారు. కానీ దేశ చరిత్ర ఒక్కసారి చూసుకున్నట్టయితే కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గిపోతుంది. దాంతో పాటు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మావోయిస్టులు వాళ్ళ మీద వీస్తున్న ఉక్కుపాదంతో అక్కడ చాలా మావోయిస్టులు చాలామంది లొంగిపోతున్న పరిస్థితి. ప్రాణభయంతో వాళ్ళు లొంగిపోతున్న పరిస్థితి. ఇలాగా రాజ్యం వాళ్ళ యొక్క అధికారాలను ఉపయోగించి వందల మంది ఎవరైతే ఉన్నారో నక్సల్స్ ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు ఈ యొక్క దాని గురించి? మన దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి జాతీయోద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆ జాతీయోద్యమంలో ఉన్నటువంటి నాయకులు హ్మ్. అప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, హ్మ్. ఇక మన దేశం మనకు స్వతంత్ర దేశం అనే భావంతో వాళ్ళు ఆ మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హ్మ్. విరమించారు. విరమించి ఆ, బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా హ్మ్. మనం ఇది చేయొచ్చు అని అన్నారు. ఓకే. అయితే బ్యాలెట్ ద్వారాగా అనేటువంటి విషయానికి వస్తే ఇలా ఆర్థికమైనటువంటి అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఓకే. ఈడ ఆ జాతీయోద్యమంలో భాగమైనటువంటి ఉమ్, దోపిడీ దౌర్జన్యాలు, పెత్తందారితనాలు అనుసరిస్తున్నటువంటి బూర్జో వర్గం హ్మ్. ఇక్కడ పెత్తనం చేస్తుంది. ఈ పెత్తనానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఆ జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, ఇక మనం అందరం బంధువులమే అనేటువంటి పత్తులో బూర్జువాలతోటి సన్నిహితమైపోయారు. ఓకే. ఆ బూర్జువా పార్టీ విధానాలు, ధనిక వర్గ విధానాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజల్ని అణగారినటువంటి వాళ్ళని అణిసివేయటం, మోసం చేయటం, దగా చేయటం తప్ప ఇంకోటి లేదు. దానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఈ కమ్యూనిజం, నక్సలిజం ఏదైతే ఉందో హ్మ్. అది ఆ కమ్యూనిస్టుల నుండి బయటికి వచ్చేటప్పుడే వీళ్ళు బూర్జో వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది మనకి స్వతంత్రం రాలేదు, ఈ స్వతంత్రంలో ప్రజలకి మేలు జరగలేదు, ఈ ప్రజలకి మేలు జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి భూములంతా వాళ్ళ పరంగా కావాలి. హ్మ్. ఇక్కడ భూస్వాములందరూ కూడా ప్రజలతోటి అనుసరిస్తున్నటువంటి, ప్రజల్ని వేధిస్తున్నటువంటి, ప్రజల్ని దోసుకుంటున్నటువంటి విధానం మారాలి. దానికి వ్యతిరేకంగా ప్రజల్ని తయారు చేయాలనేటువంటి పద్ధతులు బయలుదేరారు. ఈ ఆ శార్ మజుందార్ కావచ్చు, ఆనాటి పుల్లారెడ్డి గారు కావచ్చు, హ్మ్. ఆనాటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొద్దిగా స్పీడ్గా మొదలయ్యి నష్టపోయారు. ఓకే. నష్టపోతున్నటువంటి క్రమంలో పుల్లారెడ్డి గారు దీని నుండి కొద్దిగా వైదొలిగాడు. చార్ మజుందార్ గారు అదే కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఉన్నటువంటి మావోయిస్టులు ఇంకా తప్పులు చేశారు. ఎవరితోటి ఉండాలి, ఎవరితోటి మాట్లాడాలి, ఎవరు మనకు అవసరం అనేటువంటిది లేకుండా ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బూర్జో వర్గాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గాన్ని ఇక్కడ లేకుండా చేయాలి, ప్రజల పరం కావాలి దేశం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో తప్పు. హ్మ్. ఇలా బూర్జో వర్గం తప్పులు చేస్తుందా,
మోసాలు చేస్తుందా, దగాలు చేస్తుందా అనే దానికొతే అది నిజమే. తప్పులు చేస్తుంది, దగాలు చేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ప్రజల్ని ఇంకా అణిచివేస్తున్నటువంటి క్రమం కనపడుతుంది. దీనికి ఏం చేయాలి అనే దానికొస్తే ఆ ప్రజల్లో ఉండి పని చేయాలి. హ్మ్. హ్మ్. ఆ ప్రజల్లో పని చేయకుండా మేము ఇక్కడ సినిమా హీరోలాగా యాక్షన్ చేస్తారంటే హ్మ్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఓకే. వాళ్ళు మేము మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ, ప్రజాపంద పార్టీ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో హ్మ్. వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, మేము తప్పుదోవ పట్టిస్తున్నామని, ఉద్యమాల వైపు రాణిస్తలేమని హ్మ్. మా వాళ్ళని చంపారు. మా వాళ్ళని ఎంతో మందిని చంపారు. ఓకే. అదే సమయంలో వాళ్ళేమైనా సుఖపడ్డారంటే ఈ బుర్జోవా ప్రభుత్వం ఏదైతుందో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీజేపీ కావచ్చు, హ్మ్. వాళ్ళ దగ్గర సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది. వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఎన్కౌంటర్ తోటి అరెస్ట్ అయిన వాళ్ళని హ్మ్. చంపేసి ఎన్కౌంటర్లు అంటున్నారు. అది జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల్ని నిలబెట్టాలి, ఓకే. ప్రజలకి ధైర్యం ఇవ్వాలి. ఓకే. చచ్చిపోతుంటే చచ్చిపోయిన శవాన్ని చూసి భయపడుతున్నటువంటి ఈ టైంలో మాది అదే పద్ధతి. మేము సావటానికే సిద్ధం అని అంటే సావటానికే సిద్ధమయ్యే పోరాటం చేద్దాం. కానీ ఈ వ్యవస్థని ఎప్పుడు సమూలంగా చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. అది ప్రక్షాళన. ఎప్పుడు సాధ్యమైంది? హ్మ్. ఆ ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో చైతన్యం ఆ రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి, రావాలి. ప్రజలకి మనం ఉన్నాం అనే ధైర్యం ధైర్యం ఇవ్వాలి. ఇవ్వాలి. అది లేకుండా నువ్వు అన్నో సినిమా హీరోలు తన్నుకుంటుంటే ఆ, అవును. ప్రజలు అక్కడ ఉన్నటువంటి హ్మ్. ప్రేక్షకులందరూ చూస్తుంటారు. ఓకే. అది కరెక్ట్ కాదు. ఆ ప్రజలతోటి ఇది చేయాలి, ఓకే. ఆ ప్రజల్ని నిలబెట్టాలి. మొన్న కట్మండ్లో వచ్చిన అవును. దీన్ని చూసాం. అట్లే ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇవాళ దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా యుద్ధ ప్రభావాలు కనపడుతున్నాయి. ఈ టైంలో అధికారంలో ఉన్నోని, అన్ని రకాలుగా బలం ఉన్నోని ఎదుర్కోవటం అంటే అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి, అన్ని విధాలుగా అణిచివేయబడుతున్నటువంటి ప్రజల్లో మనం ఉండాలి. ఓకే. వాళ్ళని నిలబెట్టే ధైర్యం ఉండాలి. వాళ్ళలో ఉండి చచ్చిపోతామా, వాళ్ళతోటి పాటు చచ్చిపోతామా అనే హ్మ్. దానికి చచ్చిపోవటం అనేది పరిమితం కాదు. బ్రతకటం కోసం ప్రజల్ని నిలబెట్టాలా, బ్రతకటం కోసం మనం పోరాటం చేయాలి. అటువంటిది కాకుండా చేసి ఆ తప్పులు పద్ధతుల్లో నడిచి ఇవాళ ఏదో చేతగాటం లేదని కాకుండా హ్మ్. నష్టపోతున్నాం అనేటువంటి దాన్ని గుర్తించారు. ఆ మేరకు సంతోషం. ఇంకా గుర్తించాలి. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి పనిచేయాలి మావోయిస్టులు. ఓకే. ఇవాళ కొంతమంది వచ్చారు, అవునండి. మల్లోజుల వేణుగోపాల్, ఆచరణ లాంటి వ్యక్తులు ఆచరణ వచ్చారు. లాంటి వాళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు, అవునండి. వాళ్ళది కూడా రోజు పేపర్లో వస్తుంది. హ్మ్. అది బయటికి వచ్చి ప్రజల్లో పనిచేయటం కోసం ప్రయత్నం చేయాలి. అయితే బయటకు వచ్చేటప్పుడు ఏ పద్ధతులు వస్తున్నారు అని దానికొస్తే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అవును. తుపాకులను అప్పచెప్తున్నారు అని. తుపాకు అప్పచెప్పకుండా మనిషికి పోయి నేను లొంగిపోయినా, నేను సరెండర్ అయిందంటే ఒప్పుకోదు గవర్నమెంట్. గవర్నమెంట్. హ్మ్. అందుకనే వాటితోటే పోవాలి. వాడి డిమాండ్ కూడా, ప్రభుత్వం డిమాండ్ కూడా తుపాకులు వదిలిపెట్టి రావాలి, తుపాకులు ఒప్పచెప్పాలని అంటాను. హ్మ్. మంచిది, కరెక్టే. కానీ హ్మ్. గవర్నమెంట్ తోటి ఇప్పటికైనా తుపాకును అప్పచెప్పుతూ కూడా హ్మ్. నువ్వు తుపాకు ఉండి నీ ప్రజల కోసం పనిచేయొద్దు అంటున్నావు కదా, నేను ప్రజల కోసం పనిచేస్తాను, ఇగో తుపాకు నీకు ఇస్తున్నా అని చెప్పాలి. వాళ్ళు ఇచ్చే అదేది ఉంది, దాన్ని ఏమంటారు, డబ్బులు, డబ్బులు. ప్రభుత్వం ఇచ్చే. అవి తీసుకోకూడదు. డబ్బులు తీసుకోకూడదు అవి. డబ్బులు తీసుకోకూడదు. ఓకే. నీకు తుపాకి ఇచ్చిన బాబు, హ్మ్. నా నేపథ్యంలో నా పద్ధతిలో నేను ప్రజల్లో పనిచేస్తా, ఓకే. ప్రజల్లో ఉంటా, నీ డబ్బులు నాకు అవసరం లేదు. హ్మ్. ఈ డబ్బుకు సంబంధించిన విషయమే అక్కడ మూలుగుతుంది. హ్మ్. ఆ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళని మీరు ఆర్థికంగా నష్టపెడుతున్నారు.
అందుకనే నీ డబ్బులు తీసుకొని నేను నీకు గులాంగిరిని కాకుండా ఉండదలుచుకున్నా. అందుకనే నీ డబ్బులు నాకు వద్దనాల్చుండే. అయితే వేణుగోపాలు డబ్బులు తీసుకున్నాడు 6 కోట్లు. 6 కోట్లు ఆయన తీసుకుంటే సరిపోయిందా? అంటే ఆయనని ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ చేసినకి ఇచ్చే డబ్బులు అయి రివార్డు. ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్ చేసినోనికి ఇచ్చే డబ్బులు అయి. అవును, ఆ డబ్బులు ఇవాళ ఈయనే లొంగిపోయింది కాబట్టి ఈయనకిత్తం అంటే ఈయన తీసుకోవటం కరెక్ట్ కాదు. ఓకే సార్, మార్చి 31, 2026 కల్లా చివరి నక్సలైట్ని ఏరేస్తామని చెప్పి రాజ్యం చెప్తుంది. అంటే ఒక రకంగా ప్రజల మద్దతు తెలిపే, ప్రజలకి అండగా ఉండే మావోయిస్టులను బెదిరిస్తున్నారు అంటే ఈ యొక్క రాజ్యం పోకడలను ఎలా చూస్తారు? అంటే బెదిరించడమేనా? బెదిరిస్తూనే వీళ్ళందరూ వచ్చారనుకోవచ్చా? ఎలా చెప్తారు మీరు? మోడీ ఆయన ఎవరో అమిత్ షా కలలు కంటున్నారు. ఇందిరాగాంధీ కలలు కానీ ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అణిచేయటానికి ప్లాన్ చేసుకుంది. అందరినీ జైల్లో పెట్టింది. ఆ చీకటి నుండి బయటికి వెళ్ళారు ప్రజలు, చీకటి నుండి బయటికి వెళ్ళారు రాజకీయ నాయకులు. ఏదైతే అది ఆగదు. ఈయన మార్చి నాటికి పూర్తి చేత్తడా లేకపోతే ఇంకెప్పుడు పూర్తి చేత్తడా అనే దానికి వస్తే అట్టేం కాదు. ఇవాళ కొంతమంది లొంగిపోయి ఉండొచ్చు. అదే లొంగిపోయినటువంటి వాళ్ళు ప్రజల్లో ఉండి పనిచేస్తారు. దాన్ని లేకుండా చేయడం ఎట్లా సాధ్యమైంది? అవును, సాధ్యమయ్యేది కాదు. కాకపోతే లొంగిపోయినటువంటి వాళ్ళు, బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రజల్లో నిలకడగా ప్రజల్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి మేము సూచన చేస్తున్నాం. నువ్వు కలలు కానొద్దురా బాబు, నీ కలలు అయితే అని చెప్పి నరేంద్ర మోడీకి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇలా ఈ అడవిలో ఉండే నక్సలైట్లు బయటికి వెళ్ళినాక ఏమవుతారు? వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అవుతారు. అర్బన్ నక్సలైట్లు అంటే మేము కూడా నక్సలైట్లమే, మేము కూడా అర్బన్లోకే వస్తాం. అర్బన్లో ఉండి పనిచేసే వాళ్ళని కూడా లేకుండా చేస్తాం అనేటువంటి కళ కరెక్ట్ కాదు. అటువంటి ఆలోచన మానేయాలి. ఇక్కడ జనంలో ఏముంది, జనంకి ఏం కావాలి, జనం కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఏదో నక్సలైట్లే ఉండొద్దు, నక్సలైట్ లేకుండా చేస్తా అని అడవిలో లేకుండా చేస్తే ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ ప్రజల్లో పనిచేస్తే వాళ్ళేమో అప్పుడేమో అరణ్య నక్సలైట్లు, ఇప్పుడేమో అర్బన్ నక్సలైట్లు అవుతారు. ఆ పేరుతోటి చంపేయటానికి, ఆ పేరుతోటి అణిచేయటానికి చేస్తున్న దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోవాలి. అది అంత ఇవాళ ఈ కాగరు ఆపరేషన్ కగార్ మరి కగారు ఆపరేషన్ అయితే లేదు, గ్రీన్ హంట్, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళే వచ్చేటువంటి విప్లవం కాకుండా వాడు పెంచి పోషిస్తున్నటువంటి, వాడు నడిపిస్తున్నటువంటి సైన్యంలో కూడా అటువంటి మార్పు వచ్చేస్తుంది. అటువంటి మార్పు వస్తుంది. ఇలా చైనాలో కానీ రష్యాలో కానీ రాజ్యాలు రావటానికి, కమ్యూనిస్టు ప్రభుత్వాలు రావటానికి ప్రజల నుంచే కాదు, అక్కడ పనిచేసినటువంటి ఫోర్స్ నుంచి, సైన్యం నుంచి కూడా ఆ ఉద్యమాలకి, ఆ ప్రజలకి, ఆ వ్యవస్థ మార్పుకి తోడ్పడ్డారు. సార్, చూసుకున్నట్టయితే మల్లోజుల వేణుగోపాల్ డ్రెస్తో పాటు అక్కడికి వెళ్ళాడు, డ్రెస్తో పాటు అక్కడ వెళ్ళి లొంగిపోయిన పరిస్థితి, దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఎవరైతే ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని తీసుకెళ్లి రాజ్యం కాళ్ళ దగ్గర పెడతావా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. మావోయిస్టులకు సంబంధించి కూడా విడదీసి మావోయిస్టులు చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది రాజ్యం అని మాట్లాడుతున్నారు. 2 భాగాలుగా, రెండు పార్ట్స్గా విడిపోయారు వాళ్ళు. అంటే రాజ్యం ఏదైతే కోరుకుందో అదంతా కూడా నెరవేరింది అని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు? అది నెరవేరిందని భావించడానికి లేదు. నిజంగా వేణుగోపాల్ని విమర్శించే సెక్షన్ ఉంది. ఇప్పుడు కూడా అది తప్పు, దుర్మార్గం, అట్లా లొంగిపోవటం అనేది మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇది కరెక్టే, ఒక రకంగా అది కరెక్టే. రెండు కరెక్ట్ అని చెప్పటం కాదు, కానీ ఇంకా
ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాకే చెప్పాను, వేణుగోపాలు తుపాకులు అప్పచెప్తే ఇప్పుడు బయటకు వస్తే వచ్చిండు, డబ్బులు తీసుకోకుండా ఉండాల్సిండే. మరి అది విమర్శకి తావు ఇచ్చేటువంటి అంశం. ఇలా ఇంకా బయట ఉండి వాళ్ళు ఉద్యమానికి ద్రోహం చేశారు, ఉద్యమాన్ని దెబ్బతీశారు అని వాడెవడో వాడు సీల్కి తీసుకొచ్చే ఏర్పాటు చేసినట్టే వాని పనే అది, వాడు అదే చేస్తాడు. మనం దాన్ని చూసి ఇది కావాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. నరసయ్య గారు, ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఎమ్మెల్యేగా గెలవాలంటే 50 కోట్లు, ఎంపీగా గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ 5 సార్లు మీరు ప్రజల కోసం చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా, ఏంటి వాళ్ళకి బహుమతులు ఇవ్వకుండా గెలిచిన పరిస్థితి ఎలా సాధ్యమైంది సార్? ఏంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను చూసినట్టే ఏమనిపిస్తుంది మీకు? నిజంగానే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని విరమించిన టైము 1969లో ఈ విప్లవకారులు మళ్ళా బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో నిజంగానే ఆ సాయుధ రైతాంగ పోరాటం నడిచిన కాలంలో 10 లక్షల ఎకరాలని భూస్వాముల దగ్గర నుంచి తీసి పంచారు. అయినా కొంత మందికి మాత్రమే ఆ భూములు పరిమితమైనవి. ఇంకా భూమి లేనటువంటి ప్రజలు దేశంలో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేద్దాం అనేటువంటి దానికి వస్తే భూమి కావాలి. ఆ భూమిని తీయటానికి, ఆ భూమిని పంచటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మా ప్రాంతం అంటే మన తెలంగాణ పరిధంతా, కూడా ప్రజలకి భూమిని పంచినటువంటి నేపథ్యం మాకు ఉంది. ఓకే. ఆ మావోయిస్టులతోటి పోరాడుతూ ఇక్కడ గవర్నమెంట్ సైన్యంతో పోరాడుతూ ప్రజల్లో ఉండి ప్రజల్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో అన్ని గ్రామాల ప్రజలకి భూముల్ని పంచిపెట్టాం. అన్ని గ్రామాలకి నీటి వనరులు కావాలని మా పార్టీ దళాలుగా ఉన్నప్పుడు ఆ అడవి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగుల మీద, చిన్న చిన్న ఒర్రెల మీద చెర్లు, కుంటలు పోసి నీటి వనరులు ఏర్పాటు చేయటం జరిగింది. అట్లా అన్ని గ్రామాలలో స్కూళ్ళు లేవు. మా పార్టీ నాయకులే పొద్దుందాకా చదువు చెప్పడానికి వీలు కాదు కదా, ప్రభుత్వం ఊరుకోదు కదా, రాత్రిపూట బళ్ళు పెట్టి చదువులు చెప్పడం జరిగింది. ఇటువంటి పద్ధతుల్లో వాళ్ళతోటి ఉంటూ, వాళ్ళతోటి పనిచేస్తూ, వాళ్ళకి బతుకు తెరువుని చూపించినటువంటి పార్టీ మా పార్టీ. అందుకనే ఇవాళ ఇక్కడికి వచ్చినాక మేము ఎన్నికల్లో నిలబడటానికి ఎప్పుడైతే 78లో మా పార్టీ ఎన్నికల్లోకి వచ్చింది. ఓకే. ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని అన్నారు, వీళ్ళు రివిజనిస్టంలో కలిసిపోతున్నారు, రివిజనిస్టుల ఆలోచనలతోటి ఇది చేస్తున్నారని. అందుకని వీరం లేకుండా చేయాలనే పద్ధతిలో అప్పుడు పీపుల్స్ వార్, ఈ మావోయిస్టులే అప్పుడు పీపుల్స్ వార్, మా వాళ్ళ మీద దాడులు చేసి మా వాళ్ళని చంపారు కూడా. ఒక పక్క పోలీసు, ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి క్రమాలు చాలా నిబ్బరంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకు కావాల్సిన అంశాల మీద ఆందోళనలు చేస్తూ ఎన్నికల్లో పాల్గొన్నాం. ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ లబ్ధి పొందారు, లాభపడ్డారు. అట్లా ఈ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ మెజార్టీ అట్టలా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అట్ట లాభపడినటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు. ఇక్కడ బూర్జవా వర్గాలు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది,
కమ్యూనిస్ట్ పార్టీ 78లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. తెలుగుదేశం తెలుగుదేశం అప్పుడు రాలే. బీజేపీలు లేవు. 83 వచ్చింది కదా. అప్పుడు ఉమ్, మా పార్టీకి గెలిచే అవకాశం వచ్చింది ఓకే. ఎన్నికల్లో. వాళ్ళే డబ్బు ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇచ్చి నామినేషన్ వాళ్ళే ఓటిచ్చి గెలిపించుకున్నారు. ఓకే. వాళ్ళు మేము మా పార్టీ గెలిచిందని చెప్పం, ప్రజలు గెలిచారు, ప్రజలు గెలిపించుకున్నారు. అట్లా 83 ఎన్నికలు జరిగినాయి. 83 ఎన్నికలు జరిగినాక ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు తగాదు వచ్చి మళ్ళా ఎన్నికలు వచ్చినాయి 2005. అది 85 మళ్ళా 89లో ఎన్నికలు వచ్చినాయి. అట్లా 94లో ఎన్నికలు వచ్చినాయి. ఈ రకంగా మా పార్టీకి వాళ్ళే ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇస్తూ కాన్వేజింగ్ చేయడానికి వచ్చినటువంటి క్యాడర్కి బువ పెడుతూ ఓకే. ఆ గెలుపుకి కావాల్సిన ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఓకే. 94లో ఏడున్నట్టు అప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది. బీజేపీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ప్రాంతంలో లేదు. ఇప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, మేము ఈ రకంగా ఉన్నటువంటి టైంలో ఏడున్న అందరూ ఒకటయ్యారు. అందరూ ఒకటై కూడా ₹1 కోటి ఖర్చు పెట్టారు. ₹1 కోటి ఖర్చు పెట్టి అప్పుడు సిపిఐ పార్టీ అభ్యర్థి అయినటువంటి వీకబ్బాయిని గెలిపించడం జరిగింది. వాళ్ళందరూ ఒకటి, మేము ఒక్కలం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒకటి, ప్రజాపంద. న్యూ డెమోక్రసీ ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటిది. ఫస్ట్ నుంచి ప్రజాపంద. ఆ ప్రజాపందకు ఓట్లు 4000 మెజార్టీ తోటి ఆ వీకబ్బాయి గారు గెలిచాడు. వాళ్ళందరూ కలిస్తే మాకన్నా 4000 మిమ్మల్ని ఓడించడానికి మొత్తం కలిసిపోయారు. సిపిఐ పార్టీ ₹1 కోటి తీసుకొచ్చి ఏడున్న తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మొత్తానికి సిపిఎం వాళ్ళకి, ప్రజలకి పంచలే. ఆ పార్టీ నాయకులకు పంచుకున్నారు. ఏదైతే మొత్తానికి అందరూ ఒకటై ఒక 4000 మెజార్టీ తోటి వీకబ్బాయి గారు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళా జరిగిన పరిణామం ఏంటిదంటే ఆడేసిన గొంగడ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. మళ్ళా ఎప్పుడు 89లో ఎన్నికలు వచ్చినాయి. 89లో ఎన్నికలు వస్తే ఈ 5 సంవత్సరాల కాలాన్ని చూసినటువంటి ప్రజలు మళ్ళా 89లో సిపిఐఎంఎల్ ప్రజాపందకి ఓట్లు ఇచ్చారు. అందరూ అలర్ట్ అయి ఇది చేశారు. అప్పుడు కూటమిగా మారినటువంటి వాళ్ళందరూ కూడా పొరపాటు చేశామని గుర్తించారు. పొరపాటు చేశాము అని గుర్తించి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం. మళ్ళా మేము 20,000 మెజార్టీ తోటి గెలిచాం. 89, 94లో ఓడించారు. 94లో ఓడిపోయారు. మళ్ళా మొత్తం అంతా కూటమి వాళ్ళంతా ఒకటయ్యి ₹1 కోటి పంచి. అవును. మేము మళ్ళా 99లో మళ్ళీ గెలిచారు. 2004లో మళ్ళీ గెలిచాం. అట్లా మేము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణతోటి గెలిచాం తప్ప మందు కానీ పైసలు కానీ మేము పంచలేదు. వాళ్ళే, నేను చెప్పాను కదా ఇందాక, మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాన్వేజింగే కాకుండా బయట నుంచి అన్ని జిల్లాల నుంచి మా స్టూడెంట్స్, మా పార్టీ నాయకత్వం వచ్చేది. వాళ్ళకి బువ పెట్టాల. మేమే పెట్టాలంటే మాత్రం మాకు అయ్యే పని కాదు. ప్రజలే వాళ్ళకు బువ పెట్టి వాళ్ళకు ఛార్జీలకి డబ్బులు ఇచ్చి
ఎన్నికలకి కూడా కావాల్సిన ఆర్థికాన్ని అందించి ఓటిచ్చి ఉమ్, గెలిపించుకున్నటువంటి వాళ్ళు. ఓకే ఇలా మళ్ళా మేము ఎందుకు ఓడిపోతున్నాం, 2009 నుంచి ఎందుకు ఓడిపోతున్నాం అంటే అదేనండి. ఎందుకంటే ఇప్పుడు కూడా అంటే ఒక కార్పొరేటర్ అవ్వచ్చు, ఒక సర్పంచ్ కానీ ఒక్కసారి గెలిస్తే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, కార్లు ఉంటున్నాయి, పొలాలు కొనుక్కుంటున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలలో తన యొక్క అఫిడవిట్ చూస్తే అంతకుముందు అఫిడవిట్కి ఇప్పటికి సంబంధమే ఉండదు. కానీ గుమ్మడి నరసయ్య అనే వ్యక్తి ఒక చిన్న ఇంట్లో ఇలాంటి ఇంట్లో ఉన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, సైకిల్ వేసుకొని తిరుగుతాడు, బస్సుల్లో తిరుగుతారు, నడిచి అసెంబ్లీకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ వీళ్ళందరినీ చూసినప్పుడు మీకేమన్నా అనిపిస్తుందా? నేనేమి అంటే నా పిల్లలకో లేకపోతే నాకో లేకపోతే నేను చేయలేకపోయినా మీకు అనిపిస్తుందా నరసయ్య గారు? 2009 నుండి ఎందుకు ఓడిపోతున్నాం ఆ, అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఆ, మాకు మా ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇంకా పెరిగింది. ఉమ్, మాకు సంబంధించినటువంటి బలమంతా అట్లే ఉంది. ఉమ్, మాకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పరిధంతా మాకు ప్రజలు పెరిగారు తప్ప తరగలే. ఓకే కానీ ఎందుకు ఓడిపోతున్నాం అనే దానికి వస్తే ఇక్కడ పెద్ద కుట్ర జరిగింది. చెప్పండి సార్ ఏంటి? 94 నాడు ఆ, 94 నాడేమో అందరూ ఒకటై కూడా ఒక 4000 మెజార్టీ తోటి మాత్రమే గెలిచారు. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తూ వచ్చారు. ఓకే ఇక వీళ్ళని ఎట్లా ఓడించాలి, ఏం చేస్తే ఓడిపోతారు అనే దానికి వస్తే వాళ్ళకి ఏమీ ఆస్కారం లేదు. ఉమ్, ఇప్పుడు కూడా ఉన్న కాన్స్టిట్యున్సీ ఉన్నట్టుగా ఉంటే ఉమ్, మేమే గెలుస్తాం, మేమే ప్రజలకు పనిచేస్తాం, ప్రజల అవసరాల మీద దృష్టి మేమే పెడతాం. ఓకే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేశారు. ఉమ్. ఎప్పుడైతే మీ 83లో ఎల్లందు నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీ బలం ఏదైతే ఉందో మీ బలాన్ని చెదరగొట్టారు. మా బలం ఉమ్, పెరిగింది, ఉమ్, మా బలం మాకు అట్లే ఉంది. ఉమ్. కానీ ఈ అంతా ఒక దగ్గర లేకుండా చేశారు. అవును, ఆ నియోజకవర్గంలో కొంత, ఈ నియోజకవర్గంలో కొంత ఉండేది మా గుండెకాయ గుండాల దాన్ని వేరే పినపాకకు పెట్టారు. ఓకే ఇది మా సొంత మండలం సింగరేణి, అవును. దీన్ని వైరకు పెట్టారు. ఉమ్, వైరలో ఉండాల్సినటువంటి కామెపల్లిని ఉమ్. ఇల్లెందుకు పెట్టారు? ఓకే టోటల్ గా దీని వెనక కుట్రలో భాగంగానే ఓడించడానికే చేస్తున్నారు చాలా అనుకుంటా? పెద్ద కుట్ర. ఆ, ఈ కుట్ర జరిగిన తర్వాత వాళ్ళు మమ్మల్ని నష్టపెట్టింది ఎక్కడ అంటే మళ్ళీ ప్రజల్లో పలసం చేయటానికి చేసినటువంటి ప్రయత్నం ఈ ఈ ఓట్లని 7 ఉన్నటువంటి ఓట్లని 3 భాగాలు చేయటం జరిగింది. ఇవాళ మేము నిజంగానే మా ఓట్లన్నీ ఒక దగ్గర ఉంటే మేమే గెలిచేది. అవును. మా ఓట్లన్నీ కూడా ఇటు అయినాయి కాబట్టి 7 ఉన్నటువంటి ఓట్లు మాకు శక్తిని అందిస్తలేవు. ఆ కాంపెల్లి మండలము మాకు సంబంధం లేని ఉమ్, మండలం. ఇటు ఉన్నటువంటి 7 ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటిదే వాళ్ళకుంది, మాది చెదిరిపోయింది. అట్లా ఇప్పుడు మేము ఓకే సార్ మీకు ఓకే సార్ మీకు బలం ఉంది అని చెప్తున్నారు. కానీ ఏదైతే ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్, న్యూ డెమోక్రసీ అనే పార్టీ ఇక్కడికి సంబంధించో లేకపోతే ఇల్లందుకు సంబంధించో ఇక్కడే ఎక్కువ పోటీ చేయటం జరుగుతుంది. అంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు కష్టాలతో బాధపడుతున్నారు. మిగతా చోట్ల ఎందుకు మీరు విస్తరించలేకపోయారు? ప్రజల యొక్క భావాల్ని వాళ్ళ యొక్క అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళలేకపోయారంటే ఏం చెప్తారండి? ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాలుగా అవగాహన పెంచుకోపోవటం ఒక ఇది. ఇలా ఈడ ఉన్నటువంటి వాళ్ళు మాతోటే ఉన్నా ఓకే ఆర్థిక లావాదేవీలతోటి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులలో డబ్బుకి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా 7 ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకున్నటువంటి మా బేస్ కూడా మాకు చెప్తున్నారు, అన్న ఎట్లాగ మనం గెలవం కదన్నా అని
వాళ్ళు డబ్బులు ఇస్తాండ్రు, ఉమ్, డబ్బులు తీసుకుందాం, ఉమ్, మన ఓట్లు మనం వేసుకుందాంలే అంటున్నారు. అని చెప్తున్నారు. అయితే ఓకే. డబ్బు తీసుకున్న తర్వాత ఎట్లుంటుందంటే, డబ్బులు ఇచ్చే మనం తీసుకుంటాం కదా, అవును. వేయకపోతే ఎట్లా అనే స్వభావం పనిచేస్తుంది. ఓకే. అట్నే ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం అన్నా కానీ డబ్బు ఇచ్చినోడు ఆ, కాలు మొక్క, డబ్బులు ఇవ్వటమే కాకుండా కాలు మొక్క ఎల్లు మొక్క చేస్తాడు. ఉమ్, వాడు ఓటు ఇచ్చినాక ఏం చేస్తాడు అనేది అక్కడ కనపట్టాలి. ఓకే. ఏం లేదు, డబ్బు కనపడుతుంది, వాడు దండం పెట్టే ఇది కనపడుతుంది. మేము డబ్బులు ఇవ్వలేదు కానీ ప్రజల్లో ఎప్పుడూ నిత్యం విరామం లేని పద్ధతుల్లో వాళ్ళ కోసం పనిచేసాం. అట్లా మాకు ఓట్లు ఇచ్చారు. మా ఓట్లు ఒక దగ్గర లేకపోవటం వల్ల ఇప్పుడు మేము ఓడిపోవటానికి కారణం అవుతుంది. దేశమంతా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏంది అనేది అనుకుంటే ఇంకా పరిమితంగానే మా ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. ఓట్లల్లో గెలిచే శక్తిగా ఎదగలేదు. దాన్ని పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఉమ్, ఆర్థిక వ్యవహారాలను నడిపిస్తుంది బూర్జా వర్గం. ఉమ్, ఆ, ఇక్కడ ఉన్నటువంటి ఆ, ప్రజల్ని ఆ రకంగా వాడుకుంటూనే వివిధ రకాల అణచివేతల్ని ఓకే. చేస్తుంది. ఆ పద్ధతుల్లో ఇలా సంక్షేమ పథకాలు అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా, ఆ, ఈ శాశ్వతమేనా అనేది అనుకుంటే శాశ్వతంగా తాత్కాలికం. తాత్కాలికం. ఉమ్, ఆ తాత్కాలికమైనటువంటి వాటిల్లో ప్రజల్ని లాగుతున్నారు. మేము ఏ పోరాటాలు చేసినా ఏ ఉమ్, పద్ధతులు అనుసరించినా ఆ, అన్న అన్నోళ్ళు ఉండాలంటారు, అన్నలు ఉండాలంటారు, కానీ అవకాశవాదంలో కొట్టకపోతున్నటువంటిది ఈనాడు జరుగుతున్నటువంటిది. అట్లా ఇంకా ఆ, ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు కమ్యూనిస్టులు ఆ, తగ్గిపోతున్నారు అని. తగ్గిపోతున్నారని. అవును. నిజంగానే ఆ కమ్యూనిస్టుల్ని చూసి ఈ కమ్యూనిస్టుల్ని కూడా అందులో కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళేమో మా తాతలు నెయ్యిలు తాగారట, అందుకే మా మూతులు వాసన వస్తున్నాయి అంటున్నారు. ఉమ్, మేము అట్ట కాదు, ఉమ్, వాళ్ళు నెయ్యిలు తాగారు, మనం కూడా ఆ నేపథ్యంలో ఉండాలి అనేది మా విధానం. ఇలా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది అనుకుంటే బూర్జా వర్గంలో ఉన్నటువంటి నాయకుల్లాగా, బూర్జా వర్గంలో ఉన్నటువంటి క్యాడర్ లాగా ఎట్ట సంపాదించుకోవాలా, సంపాదన ఎట్ట పెంచుకోవాలా, ఈ టైప్లో వాళ్ళు ఉన్నారు. అందుకని మనం వాటన్నిటిని అలా లెక్కలు కట్టం కానీ వాటన్నిటిని బేరీజ్ చేసుకోవటం కానీ కాకుండా వాళ్ళ తీరు అది, మన తీరు ఇదే అనేటువంటి పద్ధతులు మేము పనిచేస్తున్నాం. మేము ఇలా ఏం లేకుంటే ఎట్టున్నాం అనేది అనుకుంటే మా నిజంగా మా కుటుంబం కానీ మా ప్రాంతం కానీ ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కంప్లీట్ అనగారినటువంటి పరిస్థితి. పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మేము ఈ పార్టీ నాయకత్వంలో ఇలా ఎంతో కొంత బతకగలుగుతున్నామంటే మేము దాన్ని మర్చిపోలేనటువంటిది. అట్లా బతికినటువంటి వాళ్ళం, అట్లా ఆ, ఎదిగినటువంటి వాళ్ళం ఇలా డాప్సరీ పద్ధతుల్లో టాప్ టీప్ వ్యవహారాలు చేయాలంటే చేయలేదు. అది మాకు అయ్యే పని కాదు, మాకు అలవాట్లేదు. అలవాట్లేదు. ఆ అలవాట్లేని దాన్ని పెట్టుకుంటే ఇవాళ ఎవరో కిరీటం పెడితే దాన్ని ఎత్తి మీద ఉంచుకోబుద్ది అట్లే. అందుకనే ఉమ్, ఆ ప్రజలు ఇచ్చిన ఆ హోదా ఏదైతుందో ఉమ్, ప్రజల కోసమే దాన్ని వాళ్ళ కోసం ఉపయోగించాలి, ఉపయోగిస్తారు. నా కోసం ఏ రోజు ఉపయోగించుకోవటం ఉపయోగించుకోలేదు. కాదు. ఉమ్, అందరి నాయకుల్ని చూస్తున్నారు మీరు, ఉమ్, వాళ్ళ పిల్లలంతా కూడా ఇతర దేశాల్లో పోయి చదువుకోవటానికి పోతున్నారు, అవును. పంపిస్తున్నారు. అదే సమయంలో అది నాయకులేనా పార్టీలేనా అనే దానికి వస్తే ఇలా కాస్త ఉన్నతంగా బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బయట దేశాలకి పంపిస్తున్నారు పిల్లల్ని, అక్కడ చదివిస్తున్నారు, వాళ్ళు అక్కడనే సెటిల్ అవుతున్నటువంటిది ఇలా లెక్కలు తీస్తే చాలా కనపడుతుంది. ఓకే. అట్లా ఉమ్, నేను నా పిల్లలకి నాకు
మంచి అవకాశాలు ఉన్నా నేను దాన్ని ఆచరించలేకపోయా. పోయారు. నా పిల్లలంతా గవర్నమెంట్ చదువులే, ఇక్కడనే చదువుకున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి హైదరాబాద్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయింది, పెద్ద అమ్మాయి ఇక్కడ టీచర్ అయింది. అబ్బాయిలు చిన్న అబ్బాయి చనిపోవటం జరిగింది. పెద్ద అబ్బాయి ఉంటే వాడు కొద్దిగా చదువులో వెనకబడ్డాడు. ఓకే. ఇప్పుడు మా పిల్లల్ని, మా అబ్బాయి పిల్లలు ముగ్గురు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చదివిస్తున్నారు. డబ్బులు పెట్టి చదివిపియాల. అవును. మరి ఆ డబ్బులు నా దగ్గర లేవు. నేను ఆ డబ్బులు సంపాదించలేదు, ఆ డబ్బుల్ని దాచుకోలేదు. అటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ కూడా నేను నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగానో ప్రజాప్రతినిధిగానో కాకుండా నేను ఇప్పుడు పైరవీలు చేసి నాకున్నటువంటి పలుకుబడిని, నాకున్నటువంటి గుర్తింపుని చేసుకొని బ్రహ్మాండంగా ప్రజల్ని మోసం చేయగలను. అటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా ప్రజలు అట్లా మోసపోతున్నారు. ఇది ఇస్తానంటే అది ఇస్తానంటే, ఇది ఇప్పిస్తానంటే అది ఇప్పిస్తానంటే ఆశపడి అటువంటి వాళ్ళెంబడి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటిని బహిర్గతం చేస్తూనే, వాటన్నిటిని ఖండిస్తూనే, అటువంటి వాళ్ళకి అండగా ఇంకా మేము పోరాటం చేస్తాం, అధికారుల దగ్గరికి పోతున్నాం, ఎక్కడ ఏం చేయాలో చేస్తున్నాం. ఆ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇవాళ రైతులు ఉన్నారు విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మనం టీవీ పెడితే, పేపర్ ఇప్పితే ఒడ్లు తడిసిపోయి, ఒడ్లు కొట్టకపోయి, మొక్కజొన్నలు ఇప్పుడు మా దగ్గర ఆడుకోపోయి చూడకుండా మా కాన్స్టిట్యున్సీలో గుండాల నుంచి మొదలుకొని ఇల్లుని దాకా, బయ్యారం నుంచి మొదలుకొని ఇల్లుని దాకా, టేకులపల్లి నుంచి మొదలుకొని ఇల్లుని దాకా మేము పంచినటువంటి భూములలో మొక్కజొన్నలు పండిస్తున్నారు, పత్తి పండిస్తున్నారు. పత్తి తీసి ఆగం అయిపోతున్నారు. మొక్కజొన్నలు మొత్తం ఇప్పుడు కోసి మిల్లులు పట్టి గింజలు ఆరబోసుకుంటే పొద్దున్న దాకా ఎండ కొడుతుంది. వీటిని ఆదిమర్చి నిద్రపోయిన టైంలో వర్షం వచ్చి ఆగం చేస్తుంది. నిన్న గుండాల కానించి మొదలుకొని రోడ్డెమ్మటి గింజలంతా చూసుకుంటూ వచ్చాం. వాళ్ళని ఎవడు ఆదుకోవాలా? 6 కాలం కష్టపడి చేతికొచ్చినాక అమిసినటువంటి వాళ్ళ ధాన్యం పాడైపోతే ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి? ఎవరు వాళ్ళని ఆదుకోవాలి? అటువంటి కార్యక్రమాల్లో గవర్నమెంట్ అంటుంది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన వచ్చింది, 2400కి మొక్కజొన్నలు కొనాలా అని. అంటే సరిపోయిందా? ఇక్కడ కొనేవాడు కావాలా? వెంటనే వాళ్ళు పండించినటువంటి కొనటానికి కావాల్సిన వాళ్ళు రావాలా? ఇవన్నీ వస్తే వాడు ఇప్పుడు వీడికి వచ్చినాక పచ్చిగా ఉన్నాయి, తేమ ఉంది, ఆ పేరుతోటి ఈ పేరుతోటి ఆయన చెప్పే రేట్ ఇస్తలేడు. అదే సమయంలో ఆయన చెప్పే రేట్ ఇస్తాడా అంటే ఈడ పచ్చిగా ఉన్నాయని, తేమ ఉందని ఈ పద్ధతుల్లో రేటు తగ్గిస్తాడు. అట్నే నేను ఇక్కడికి వచ్చిన కదా, మీరు పట్టకపోయి అక్కడ ఇస్తే మీకు కిరాయిలు గిట్ల అవుతాయి కదా, మరి ఆ కిరాయిలంతా నేను పెట్టుకుంటాను కదా అని చెప్పి ఆ పద్ధతుల్లో రేటు తగ్గిస్తాడు. అట్లా ప్రజల్ని ఏ రకమైనటువంటి పద్ధతులు మోసం చేస్తున్నారు, ఎట్లా నష్టపరుస్తున్నారు అనే దానికైతే కళ్ళ గట్టినట్టు కనపడుతుంది. ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా మేము ఇది చేస్తున్నాం. పోడు భూములకు సంబంధించిన పట్టాల విషయంలో ఒక పక్క గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, ఒక పక్క పోలీసోడు ఫారెస్టోడు కలిసి వచ్చి దున్నకుంటా అడ్డం తగులుతున్నారు. అడ్డం పోయి లబ్బోదిబ్బోమని అంటే ఏడుస్తాడు కదా అని కనీస విఘ్నత కూడా లేకుండా తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు. ఇటువంటి విషయాల్లో మేము ఎప్పుడు నిమగ్నమై ఉంటారు, ప్రజల కోసం పోరాటం చేస్తుంటారు. సార్, ఇల్లందు నియోజకవర్గంలో మీరు 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా అక్కడ పనిచేశారు. అప్పుడు చాలామందికి మీరు నిబద్ధతతో పనిచేశారు. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే
రైతులకు నీళ్లు కూడా అందలేని పరిస్థితి ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు రకరకాలుగా అవుతుంది. ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌కి సంబంధించి మీరు ఆహ్, ఏమన్నా అంతకుముందు కూడా మీరు ఒకసారి ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన కలిసారు కూడా. దానికి సంబంధించి అప్పుడేదో వైరల్ కూడా అయింది మీ వీడియో ఒకటి అప్పుడు. అంటే ఏం చెప్తారు? తెలంగాణకి సంబంధించి రైతాంగం పడుతున్న ఇబ్బందులు అంటే ఇల్లందు అవ్వచ్చు, లేకపోతే మిగతా చోట్ల కూడా. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో, లేకపోతే ఎలాగ రైతులను ఆదుకోవాలంటే ఏం చెప్తారు? ఎలా రైతులకి మా ఉద్యమ నేపథ్యంలో భూములు పంచినా ఇంకా భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడి చదువుకున్నా డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఉన్నారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి కావాలి. అదే సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులు బ్రహ్మాండమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి. వాటన్నిటినీ ఆ నీటినంతా వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి. ఓకే. అట్లా అక్కడ ఇక్కడ ఇప్పుడు కాళేశ్వరం అని, దేవాదులని, అవును. ఈ సీతారాం ప్రాజెక్ట్ అని, సీతారాం ప్రాజెక్ట్ దానికి బనకచెర్ల కూడా యాడా దానికి సంబంధించి కూడా మీకు. ఏది పూర్తి కాదు. ఏ దాని నుండి ఈ వ్యవసాయానికి కావాల్సిన వసతి ఏర్పడటం లేదు. ఇలా మాకు సీతారాం ప్రాజెక్టు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అంటాం. ఆడ అప్పుడు ఎవరో కాటం దొర అనేటోడు ఆడ ఆనకట్ట కట్టాడట. ఆడ కొన్ని నీళ్లు ఉంటున్నాయి. ఆ నీళ్లు మోటార్ల ద్వారా అక్కడ ఆ ప్రాంతం వరకు ఉపయోగించుకుంటున్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడేమో వేల క్యూసెక్కుల నీళ్ళు పోయి సముద్రంలో కలుగుతున్నాయి. ఆ నీటిని వినియోగించుకోవటానికి అని చెప్పి ఆ దుమ్ముగూడెం నుండి ఇక్కడికి నీళ్ళు తీసుకురావాలి, ఖమ్మం జిల్లాని మొత్తం పారించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మంజూరీ ఆర్డర్లు, పనులు మొదలుపెట్టి చేశారు. ఓకే. అది ఇంకా పూర్తి కాలే. అది ఎప్పుడు పూర్తి అయిందో తెలవటాలే, ఓకే. ఎవరు పూర్తి చేస్తాడో అర్థం కావటాలే. ఆ రాజశేఖర రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. పాపం ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చనిపోయారు. ఆ తర్వాత ఉన్నోడు ఏం చేసిండు? వాడు దాన్నే పట్టించుకోలేదు, దాన్ని సోయలేదన్నమాట. అది అట్లా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే తెలంగాణ పోరాటం జరిగింది. పోరాట ఫలితంగా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఏలే కాగితాల మీద గీతలు గీసుకుంటూ చేరారు. అది ఇంకా అట్లే ఉంది. ఇప్పుడు రీడివిజన్ పేరుతోటి ఆ గోదావరి ముట్టే కాలువలు తవ్వకపోతున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అది మంజూరు అయినప్పుడు దానికి ఉన్నటువంటి ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ పని గోదావరి నుంచి ఇల్లెందుకు నీళ్ళు రావాలి. ఇల్లెందుకు వచ్చి ఇల్లెందుకు ఎత్తిన నీళ్ళు పోస్తే ఈ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా దీనికి ఈడ పోసినాక ఈడ కొన్ని నీటి వనరులు ఉన్నాయి. ఇల్లెందులో నీళ్ళు పోస్తే బయ్యారం పోతాయి. బయ్యారం నుంచి మహిబాద్ పోతాయి. ఆ రకంగా ఆ ప్రాంతానికి మొత్తానికి నీళ్లు పోతాయి. ఈడ కిన్నెరసాని ఉంది, ముర్రేడు అనేది ఉంది, ఇక్కడి నుంచి ఇల్లెందు నుంచి బుగ్గవాగ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఈ జిల్లాని పరపంచుకొని పోతున్నాయి. ఓకే. ఈ నుంచి ముర్రేడు నీళ్లు కొత్తగూడెం, సత్తుపల్లి ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు అందిస్తుంది. ఓకే. మా దగ్గర నుంచి పోతే ఈ సందులో ఉన్నటువంటి ఈ ఏనుకూరు, జూలూరుపాడు ఇవన్నీ కూడా ఇదవుతాయి. ఈ రకంగా ఆ ఫస్ట్ ఫేజ్ పని మొదలయ్యి ఫస్ట్ ఫేజ్ పని పూర్తయితే ఖమ్మం జిల్లాకు డబ్బులు ఖర్చు లేనటువంటి పద్ధతుల్లో, డబ్బులు ఎక్కడ ఖర్చు అయితే అంటే దుమ్ముగూడెం నుండి కిన్నెరసానికి రావడానికి మోటార్ కావాలా. ఓకే.
కిన్నెరసాని నుండి ఇల్లెందుకు రావడానికి మోటార్ కావాలి, ఇంతే. కాలువలు తవ్వటం అనేటువంటి విషయానికి వస్తే పైపుల ద్వారా వచ్చేదే తప్ప కాలువలు తవ్వటం, భూములు చేయటం ఉండదు. భూములు ఇప్పుడు అటు పక్క భూముల్ని ధ్వంసం చేస్తున్నారు, ఆ భూములకి డబ్బులు పెడుతున్నారు, కాలువ తవ్వటానికి డబ్బులు పెడుతున్నారు. ఇంకెక్కడెక్కడో స్టెప్ బై స్టెప్గా మోటార్లు పెడతారట. అవన్నీ ఎప్పుడు అవుతాయి, ఎట్టయితాయి, ఎంత ఖర్చు కావాలా? అవును. ఇటు అటువంటి ఖర్చు లేకుండా ఈడ పోస్తే ఈ వాగుల ద్వారా పోతాయి. వాగుల మీద ఆనకట్టలు కానీ, వాగులకి లింక్ అయినటువంటి చెరువులు కానీ, వాటిని డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి పారుగడి పెరుగుద్ది. ఓకే. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి దీన్ని కేసీఆర్ పక్కన పెట్టేసిండు. ఆ, ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి. వచ్చి ఏం చేస్తాడా అని ఆ, రేవంత్ రెడ్డికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే ఆయన గెలిచిన దగ్గర నుంచి ఉమ్, నేను ఒక 5-6 సార్లు పోయాం. ఆ, ఇల్లెందు నుంచి హైదరాబాద్ పోవాలంటే రావటానికి 10,000 కావాలి, పోవటానికి పోవడానికి 10,000 10,000 కావాలి. మా దగ్గర అంత ఇది లేదు. ఓకే. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళం కలిసిపోయాము, ఉమ్, దొరకలేదు. ఉమ్, లాస్ట్కి నేను ఏమైనా కానీ నాకు అనుభవం ఉంది. ఉమ్, ఎన్టీ రామారావు దగ్గరికి కానీ, చంద్రబాబు దగ్గరికి కానీ, రాజశేఖర రెడ్డి దగ్గరికి కానీ నేను అపాయింట్మెంట్ తీసుకునేటోని కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయేటోని. ఓకే. పోదాం ఇప్పుడు నా ఎంబటి ఉన్నోళ్ళని ఎంబడి పెట్టుకుని పోవటానికి పోతే ఆడ గేట్ దగ్గర ఉండేటువంటి సిబ్బంది ఆ, వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టి నమస్తే సార్ అని చెప్పి సెకండ్లు తీసుకుంటారు. మరి సీఎం గారిని కలవాలి, సీఎం గారి దగ్గరికి పోవాలని అంటే ఉమ్, సార్ మీ పేరు లేదు సార్ ఇక్కడ అంటారు. ఉమ్, మేము నిజంగానే ఉత్తగానే పోయినాం అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఉమ్, అక్కడ సీఎం దగ్గర ఉండేటువంటి అధికారులకి. ఉమ్, జైపాల్ రెడ్డి అని, ఉమ్, హరీష్ అని ఒక ఇద్దరు అధికారులు ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఫోన్ చేసి చెప్పాం మేము వస్తున్నామని. ఉమ్, వాళ్ళు ఆయనకు చెప్పాలా, టైం తీయాలా, టైం మాకు కేటాయించాలా. ఉమ్, అట్లా లేకుండా మీ పేరు లేదు సార్ అని అంటారు. ఓరి అమ్మ పేరు లేకపోతే ఏంది, మేము ఆయనకు మేము తెలుసు, మాకు ఆయన ఆయన తెలుసు తెలుసు, కదా. ఇంకేంటి పోతాం అంటే ప్రజల సమస్య కదా చెప్పడానికి వెళ్ళింది. పోవటానికి లేదు సార్, పోవటానికి ఉమ్. లేదు సార్ అన్నారు. అంటే ఆడ మేము వాళ్ళు నెట్టేసుకొని పోవటం సరైనది కాదు కదా. అవును, మనం ముందాగా ఉండాలా ఉండాలి. ఏందని చెప్పి నేను ఆ రోడ్డు మీద నిలబడ్డా. ఉమ్, ఎవరో మొత్తానికి ఆనిచో ఫోటోలు తీసిండ్రు, మీలాంటి వాళ్ళందరికీ పెట్టిండ్రు. ఇవాళ ఈ ఫోన్లు అట్లా ఉపయోగపడతాయి. అవును, సోషల్ మీడియా. అందరూ నాకు మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. నేను ఇక లాభం లేదు లేదు, సాయంత్రం టైం అయింది, ఇకేం చేస్తాం అని చెప్పి మళ్ళీ బయలుదేరినాం. ఇల్లందుకే. సిటీ దాటినాం. ఆ, సిటీ దాటినాక అందరు ఫోన్లు చేస్తారు, అన్న ఎక్కడున్నారు అని. ఏందంటే ఏం లేదు, ఇప్పుడు ఇదేదో జరిగింది కదా, మీరు అక్కడ సీఎం గారి దగ్గరికి పోయారు కదా, ఉమ్, అందుకని అది ఏం జరిగిందో ఏంటిదో వస్తానో మేము ఫలానా పేపర్ అని చెప్తాను. ఓరి బాబు నేను వెళ్ళిపోయినా నేను లేను హైదరాబాద్ దాటి వచ్చేసినాం, ఉమ్, నేను ఇప్పుడు మీకు గెలవనులే అని చెప్పాను అన్నాను. ఉమ్, ఏదైతే మొత్తానికి అట్లా అదొక ఛానల్ నడిచింది. అట్లాగే. ఆ, అది నడిచిన తర్వాత ఒక 2 నెలల తర్వాతనేమో ఉమ్, మళ్ళా ప్రయత్నం చేస్తే టైం ఇచ్చిండు. ఉమ్, టైము తోటి పోయి కలిసాము. ఉమ్, దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు మా ఇల్లెందుకు రావాలా, ఫస్ట్ ఫేజ్ మా దగ్గర పని జరగాల, ఫస్ట్ ఫేజ్లో ఈ ఖమ్మం జిల్లాకి నీళ్ళు వస్తాయి అని చెప్తే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడనే ఉన్నాడు, ఓకే. ఆయన దగ్గరే ఉన్నాడు. అదేంటో చూసి మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ అధికారులని ఓకే. అందరినీ కూగోబెట్టి అదేంటో పరిశీలన చేయమని చెప్తే ఆయన ఆ పని ఇంతవరకు చేయలేదు. ఉమ్, అట్లా ఉంటారన్నమాట. ఓకే. అది ఇంకా అదే ఉంది. మేము దానికోసం
కలెక్టర్లకి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ వరుసగా వినతి లెటర్లు పత్రాలు ఇస్తానే ఉన్నారు. ఇస్తూనే ఉన్నాం. ఉన్నారు. ఓకే. అది ఎప్పుడు అవుద్ది ఏంటో ఆ మరి. సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఉమ్, ఫస్ట్ ఫేజ్ ఏమో ఇల్లెందు, సెకండ్ ఫేజ్ ఏమో ఆ ప్రాంతానికి పోవాలా. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా, అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఏదైతే అధికారాన్ని ఆసరా చేసుకొని సెకండ్ ఫేజ్ పనుల్ని తీసుకుపోతున్నాడు. ఆ పనులు కూడా మధ్యకి పోయినాయి. ఉమ్, వాటికి డబ్బులు లేవని నిన్న మొన్న పేపర్లు రాస్తుండే. ఉమ్, డబ్బులు లేక, డబ్బులు ఇచ్చేటోళ్ళు లేక, కాంట్రాక్టులు పని తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు పనులు బంద్ పెట్టారని రాస్తున్నారు. అది జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఈ వనరులన్నిటికీ ఉమ్, పెద్ద పెద్ద డ్యాములు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదు. సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని, కొంత నీటిని ఆఫ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, చిన్న చిన్న చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషన్స్, ఎత్తిపోతల పథకాలను పెట్టుకుంటే ఉమ్, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుద్ది. ఓకే. ఇప్పుడు పందిపంపుల ఏరని ఉంది. ఆ వరంగల్ నుంచి మొదలుకొని ఆ అడవిలోకి వెళ్ళి వస్తుంది. ఇక్కడ బయ్యారం దగ్గర మున్నేరులో కలుస్తుంది. మున్నేరుగా తయారై ఉమ్, ఖమ్మం నుండి పోతుంది. ఓకే. అది పోయి అటు ఆ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఉమ్, కిన్నెరసాని, అటు తాల్పేరు, ఇక్కడి నుంచి ముర్రేడు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టుకోవటానికి, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నీటిని వినియోగించుకోవడానికి ఆ ప్రయత్నం చేయాలి. నేను ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్, ఈ ముర్రేడెంబటి, కిన్నెరసాని ఎంబటి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాం, వాగులెంబటి. ఓకే. వాటితోటి కొంత రైతులు, ప్రజలు పనిచేసుకుంటున్నారు. ఓకే. అది మేము చేసినటువంటిది. ఓకే. ఇలా మండలాలైన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలాలు చేశాం. అవును, మండల వ్యవస్థ. మండలాల్లో తహసీల్ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, ఆ మండల పరిధిలో హాస్పిటల్కి సంబంధించినటువంటి దాఖలాలు లేవు. అప్పుడు మేము ఉండి ఏమేం కావాలో చెప్తే మొత్తానికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వాటన్నిటికీ శాంక్షన్ ఇచ్చి వాటికి కావాల్సిన నిధుల్ని మంజూరు చేయటం జరిగింది. అట్లే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఐటీడీఏ అంటే ట్రైబల్ వెల్ఫేరు అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ఓకే. మేము ఏం పోయి అడిగినా వెంటనే వచ్చి చూసేవాళ్ళు, పరిశీలన చేసేవాళ్ళు, జెన్యున్ అనేటువంటి అంశాన్ని గుర్తించి వాటికి కావాల్సినటువంటి ఇవన్నీ ఇచ్చేవారు. ఆ ప్రకారంగా అన్ని గ్రామాలకు కరెంటు తీసుకుపోయాం, అన్ని గ్రామాలకి రోడ్లు తీసుకుపోయాం, ఓకే. అన్ని గ్రామాలకి స్కూళ్ళు, బిల్డింగులు ఉమ్, ఇవన్నీ చేసాం. ఇలా గుండాల్లో ఉమ్, ఆళ్ళపల్లి, మరుకోడు అనేటువంటి ఈ నియోజకవర్గంలో లేవు. సార్. గుండాల మండలంలో ఉంటాయి. ఉమ్, ఆ గ్రామాలు బూరగంపాడు నియోజకవర్గంలో ఉన్నాయి. ఓకే. బూరగంపాడు నియోజకవర్గంలో నాకు తెలిసి పూణె రామచంద్రయ్య గారి దగ్గర నుండి మొదలుకొని మొన్న చనిపోయిన ఉయికబ్బయ్య, ఉమ్, వీళ్ళందరూ కూడా ఆ పరిధిలో ఉండేటోళ్ళు. వాళ్ళు ఆ బూరగంపాడుకి వెళ్ళి చూసేటోళ్ళు తప్ప ఈ ఆలపల్లి మరుకోడిని పట్టించుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఉమ్, ఈ ఆలపల్లి మరుకోడు గుండాల మండలంలో ఉంది కాబట్టి, గుండాల మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ గ్రామాలకు కావాల్సినటువంటి పనులు కూడా మేము చేసి పెట్టాం. ఓకే. ఆ రకమైనటువంటి పద్ధతిలో అన్నీ చేసాము. నీటి వనరులన్నీ పుష్కలంగా అందించలేకపోయాం. ఉమ్, కొన్ని చెరువులు మంజూరు చేపించాం, వాగులెంబటి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టించాం. అయినా కానీ ఇంకా కొత్తగా ఉంది. రైతులు అభివృద్ధి కావాలంటే, ఆ ప్రాంతంలో ప్రజలందరూ మంచిగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న భూమికి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళను వచ్చే ఏర్పాటు చేయాలి. వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి, వ్యవసాయం చేసి పండించినటువంటి పంటకి సరైనటువంటి పద్ధతుల్లో ఇది చేయాలి.
అది మేము చేసే డిమాండ్, మేము చేసే పోరాటం. సార్, మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఎన్టీ రామారావు గారిని చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా చూశారు. ఏదైనా సమస్యను, మీకు ఇష్టమైన ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళలో ఏదైనా ఒక సమస్యను తీసుకెళ్తే ప్రజా సమస్య అయితే నిజంగా వెనక ముందు చూసుకోకుండా ప్రజల కోసం చేసే ముఖ్యమంత్రి ఎవరంటే మీరు ఎవరని చెప్తారు? ఇప్పుడు